నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అర్ధ శతాబ్దం పూర్తయిన సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ ఘనంగా వేడుకలు నిర్వహించింది. వైభవంగా జరిగిన ఈ వేడుకలలో సీనియర్ హీరోలు, యంగ్ హీరోలతో పాటు ఇండస్ట్రీ పెద్దలెందరో సందడి చేశారు. ఆద్యంతం కన్నుల పండుగగా సాగిన ఈ వేడుక హైలైట్స్ ఇవే. నందమూరి తారక రామారావు వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలయ్య తండ్రికి తగ్గ తనయుడిగా చిత్రసీమలో, ప్రజాసీమలో వెలుగుతున్నారు. నట జీవితం ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ వేడుకలలో ఇండస్ట్రీ నుంచి భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. అందుకే హీరోల మధ్య ఎంత మంచి సంబంధం ఉంటుందో చెప్పడం కోసమే కొన్ని వేడుకలు చేసుకుంటారు. అవి చూసిన తర్వాత అయినా అభిమానులంతా కలిసికట్టుగా ఉంటారు అనే ఉద్దేశంతోనే మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బాలయ్య తప్పనిసరిగా వస్తారు. అందరితో కలిసి స్టెప్పులేస్తారు. మేమంతా ఓ కుటుంబం. ఈ విషయం అభిమానులు అర్థం చేసుకోవాలి అన్నారు చిరంజీవి. ఇదే వేదికపై అదిరిపోయి అనౌన్స్మెంట్ చేశారు చిరు. ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమా అంటే గుర్తుకు వచ్చే పేరు బాలకృష్ణ. సీమ బ్యాక్ డ్రాప్ లో ఆయన నటించిన సినిమాలన్నీ హిట్టే. సేమ్ బ్యాక్ డ్రాప్ లో నేను నటించిన ఇంద్ర కూడా భారీ హిట్ అయింది. ఆ మూవీకి స్ఫూర్తి సమరసింహారెడ్డి అని చెప్పిన చిరంజీవి, ఇద్దరం కలిసి ఓ ఫ్యాక్షన్ మూవీలు చేయాలనుకుంటున్నామని మనసులో మాట చెప్పారు. బాలకృష్ణ గొప్పతనం గురించి చెప్పి 50 ఏళ్ల బాలయ్య సినీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం అన్నారు. చెప్పాలంటే ఇంద్రసేనారెడ్డి గారు చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి. అంతగా సూపర్ హిట్ సినిమా చేసిన తర్వాత అలాంటి పాత్ర నాకు వచ్చినప్పుడు చేయటానికి నేను కొంచెం జంకిన మాట వాస్తవం. ఎందుకంటే రాయలసీమ ఫ్యాక్షన్స్ అయితే మన బాగా పెట్టింది. ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మనం చేయమంటే మాత్రం బాగా రెడీ. మీరు ఫ్లూట్ జింక ముందు కాదు, సింహం ముందు కాదు అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ వేడుకలో సంతోషాన్ని మరింత పెంచేశారు. సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్ మాత్రమే యంగ్ హీరోలు బాలకృష్ణ అంటే తమకు ఎంతో అభిమానం ఉందని చెప్పారు. నిజాయితీ ఉన్న వాళ్ళని బాలయ్య తప్పనిసరిగా ఇష్టపడతారని డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నాడు. 100 ఏళ్లు ఆయన మరో 100 సినిమాలు నటిస్తే చూడాలి అనుకుంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆయన సినిమా రోజు విడుదలైతే పుట్టాను, అందుకే అల్లరి చేయటం బాగా వచ్చింది అంటూ తన స్టైల్లో సెటర్ వేశాడు నాని. తన ఎదుగుదలకి కారణం మోహన్ బాబు, బాలయ్య అన్నాడు మంచు విష్ణు. ఇంకా అడవిశేష్, అల్లరి నరేష్ సహా వేడుకకు హాజరైన వారంతా నటసింహం గురించి గొప్పదనాన్ని పొగడకుండా ఉండలేకపోయారు. టాలీవుడ్తో పాటు ఇతర సినీ పరిశ్రమల ప్రముఖులు, ఆయనతో సినిమాలు చేసిన పలువురు దర్శకులు వేడుకల్లో సందడి చేశారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి బాలకృష్ణని శాలువతో సత్కరించారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో జై బాలయ్య సాంగ్కు డైరెక్టర్ రాఘవేంద్రరావు స్టెప్ వేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో వరదల కారణంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా హాజరు కాలేకపోతున్నాను అని సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకి శుభాకాంక్షలు చెప్పారు. అందరి అభిమానం చూసి బాలకృష్ణ ఉప్పొంగిపోయారు. నాన్నగారి గురించి నేర్చుకున్నది నటన మాత్రమే కాదు, సంస్కారం అన్నారు. తామంతా ఇండస్ట్రీలో పోటాపోటీగా నటిస్తున్నప్పటికీ అందరి మధ్య ఆరోగ్యపరమైన పోటీ మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాతో పనిచేసిన వారిని, అభిమానులకు, తోటి నటీనటులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు బాలకృష్ణ. ఇదే వేదికపై మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోయే మూవీ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. అభిమన్యుడి స్ఫూర్తితో ప్రశాంత్ వర్మ స్టోరీ సిద్ధం చేస్తున్నాడు అని, మూవీ త్వరలోనే ప్రారంభం కాబోతోంది అని క్లారిటీ ఇచ్చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.